గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే నియామక పత్రాలు నాకు తెలిసి 2019లో నియామక పత్రాలు అందించారు. 8 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది నియామక పత్రాలు అందించడానికి. కానీ 2011లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు 2025 సంవత్సరం వరకు దాదాపుగా 15 సంవత్సరాలు పోటీ పరీక్షలే నిర్వహించలేని పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉండే. ఆ నేపథ్యంలో మన ప్రభుత్వం మీరందరూ కోరుకొని మీరందరూ కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుకూలంగా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 అధికారులుగా మీ నియామక ప్రశ్నాపత్రాలను మీ నియామకాలకు సంబంధించిన నిర్ణయాలను చేసే దాంట్లో ఆర్ఎంపీ డాక్టర్లో లేకపోతే మీకంటే చిన్న హోదాలో ఉండే ప్రభుత్వ అధికారులను నియమించలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులను నియమించాలి అనంటే ఆ నియామక ప్రశ్నాపత్రాల నుంచి పోటీ పరీక్షల నిర్వహణ వరకు అవగాహన ఉన్న నిష్ణాతులైన వాళ్ళు ఆ బోర్డులో ఉండాలని రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా అందులో సభ్యుల ప్రొఫెసర్లను రిజిస్ట్రార్లను బాగా చదువుకున్న వాళ్ళను తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల యొక్క ఆలోచనను ఒడిసి పట్టుకునే వాళ్ళని నియమించిన అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠినంగా వ్యవహరించి మీ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటించడం జరిగింది. మీ ఎన్నికైన సంతోషాన్ని ఒక్కరోజు కూడా మీకు మిగిలించలేదు. మీరు కోట్ల రూపాయలు పెట్టి ఈ ఉద్యోగాలను కొనుక్కున్నారు, ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగాలను అమ్ముకున్నది అని కొంతమంది గిట్టని వాళ్ళు, కొంతమంది నచ్చని వాళ్ళు, కొంతమంది రాని వాళ్ళు ప్రచారం చేయడే కాకుండా న్యాయస్థానాలలో లీగల్ లిటిగేషన్ మొదలుపెట్టారు.